12 PSS మీ అండర్లో వస్తున్నాయి అంటున్నారు. నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బ్లాస్ట్ వెనకాల ఉన్న రీజన్ ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు, సెంట్రల్ చెప్పలేదు. కానీ ఇట్లాంటి నేపథ్యంలో భద్రతా పరంగా సిచ్యువేషన్ ఎట్లా, మీరు దానిపైన ఎట్లా మానిటరింగ్ చేస్తాం? చాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే వచ్చింది ఒక టీం వచ్చి ఇక్కడ అంతా చెక్ చేసింది మొత్తం. ఎవ్రీ పిఎస్లో అదే జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్. చాలా ఎందుకంటే ఆ కేర్ తీసుకోవాల్సింది ఇప్పుడు, ఎందుకంటే నిన్న జరిగింది కాబట్టి దాని మీద. సో మా డిఓ గారు ఆర్ఓ గారు మళ్ళీ సెక్యూరిటీని పెంచారు, అంతా మంచిగానే నడుస్తుందండి, పీస్ఫుల్గా నడుస్తుంది. రైట్, ఏం చెప్తారు చాలా మంది ఓటర్లకు? ఇంకా ఇక్కడైతే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా మిగతా ఈ యాక్చువల్గా జూబ్లీలు చాలా యాక్టివ్గానే ఉంటారండి. యాక్చువల్గా పోయినసారి కూడా నా పిఎస్లో నా సెక్టర్లో 68% పోలింగ్ జరిగింది. సో ఈసారి కూడా ఓవరాల్ జూబ్లీస్ యాక్చువల్ 50% కూడా దాటలేదు. అంతే, మేబీ అయి ఉండొచ్చు. బికాజ్ అంటే దాని డిపెండ్స్ అన్నది కదా. యాక్చువల్గా ఈసారి కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను, 60 వరకు ఉండొచ్చు. అండ్ అందరూ వచ్చి హ్యాపీగా ఓటేయండి, ఏం ప్రాబ్లం లేదు. అన్ని కేర్ తీసుకున్నాము, అన్ని సెక్యూరిటీ పరంగా అన్నీ చూస్తున్నాము, నో ప్రాబ్లం. అందరూ వచ్చి ప్లీజ్ ఓట్ యువర్ సెల్ఫ్, ఓకే, ఓట్ వేయండి. ఫెసిలిటీస్ ఏం చేస్తూ ఉన్నారు? ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, గర్భిణీలకు కానీ, మహిళలకు కానీ, యూత్కి కానీ, ఇంకా రావాలనుకుంటున్నటువంటి అందరికీ ఉన్నాయండి. యాక్చువల్గా ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే చైర్స్ ప్రొవైడ్ చేశాము, వాలంటీర్స్ని ప్రొవైడ్ చేశాము, వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని బేసిక్ కమ్యూనిటీస్ మినిమం అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అంటే వాట్ ఎవర్ మేబీ మీరు టాయిలెట్స్ అన్న ఇవన్నీ అన్నీ క్లీన్ చేసి మొత్తం అంతా బేసిక్ కమ్యూనిటీస్ అంటారు, లేకపోతే మినిమం ఎష్యూర్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఏకంగా 1 month నుంచి అన్నీ మేము త్వరగా చెక్ చేసుకుంటూనే వస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ టిల్ నౌ. ఓకే, రైట్, థ్యాంక్ యూ జానకి గారు. మేడం, మొత్తం 12 PSలు ఆమె పోలింగ్ స్టేషన్లో ఆమె పరిధిలో ఉంటాయి, చెకింగ్ జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ నేపథ్యంలో కూడా కాస్త అలర్ట్ ఉన్నాము, డాగ్ స్క్వాడ్తో చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పటికప్పుడు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్తో ఇందాక షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, కొన్ని ప్రాంతాల్లో రహమత్ నగర్లో ఈవీఎంకి సంబంధించిన చిన్న మైనర్ ఇష్యూస్ వచ్చాయి. అఫ్ కోర్స్ 407 పోలింగ్ కేంద్రాల్లో అట్లాంటి చిన్న చిన్న మైనర్ కామన్ అని చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇంకా చాలామంది ఓటు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ. డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మాకు యూత్ అందరూ కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా మంది ముందే ఓటేస్తే గొడవ ఉండదు కదా, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి రావచ్చు ఇక అని వెళ్తున్నప్పటికీ కూడా దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్న మొట్టమొదటి ఓటు వేసిన వ్యక్తికి సంబంధించిన విజువల్ నేను మీకు చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్ పిన్ పాయింటెడ్గా 7 o'clockకి ఓటు వేసినటువంటి పర్సన్. ఆ తర్వాత సునీత కూడా అక్కడికి చేరుకున్నారు. మగంటి సునీత ఓటు వేశారు, వాళ్ళ 2 పిల్లలతో కలిసి వచ్చారు. అలాగే అందరూ ఓటు వేయాలని కూడా ఆమె అభ్యర్థించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా చాలా వరకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మరోవైపు స్నిఫర్ డాగ్స్తో అక్కడ మొత్తం సర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలకి ఏమాత్రం ఇన్సెక్యూరిటీస్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరికొద్దిసేపట్లో పోలింగ్ కేంద్రానికి నవీన్ యాదవ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమైనటువంటి పార్టీల ముఖ్య నాయకులు అందరూ ఓటు వేసేటువంటి ఆ సందర్భాలను మేము మీకు చూపించబోతున్నాం. వాళ్ళు ఓటు వేసే విజువల్స్ అన్ని మేము మీకు చూపిస్తాం క్లియర్గా లైవ్లో. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ అదిగో మనం చూస్తున్నాం. నవీన్ యాదవ్ మనకు కనిపిస్తున్నారు స్క్రీన్లో. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఇక మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రంలో నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. డైరెక్ట్గా ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఆయన